హలో మై డియర్ బాయ్స్, ఇవాళ నేను మీకు కొన్ని నిప్పు లాంటి నిజాలు చెప్పబోతున్నాను. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ గైస్ డూ దట్ రియలీ annoys the out of girls. And my dear girls who are watching this, మీరు ఈ వీడియో అయ్యేసరికి నాకు అంటారు annoying things that guys do. Your first annoying habit, the universal answers. అంటే మేము ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఒకటే ఉండదు కదా, ఎందుకంటే మేము ఒకే ప్రశ్న 10 సార్లు అడగం కదా. బేబీ ఈవినింగ్ పార్టీకి డ్రెస్ ఎలా ఉంటుంది? బాగానే ఉంది. వాట్ అబౌట్ దిస్ వన్? ఇది కూడా బాగానే ఉంది. ఈ రెండిట్లో ఏది బాగుంది? రెండు బాగానే ఉన్నాయి. ఛీ, నిన్ను అడగడం వేస్ట్. అయినా నువ్వేం వేసుకున్నా బాగానే ఉంటుంది బేబీ. పోనీ కొద్ది డైలాగ్ అయినా మార్చండి నాన్న. బానే ఉంది, కాకపోతే బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ, వండర్ఫుల్ ఐ సే. వెరైటీ అయినా పెట్టండి నాన్న. హ్యాబిట్ నెంబర్ 2, ఫరెవర్ 5 minutes. మా అమ్మాయిల మీద మొత్తుకుంటారు కదా, 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తానని చెప్పి అరగంట చేసింది, గంట చేసింది అని. మీ అబ్బాయిలు ఏమైనా తక్కువ తిన్నారా? బేబీ నేను రెడీ అయిపోయాను, ఇంటి బయటనే ఉన్నాను, త్వరగా వచ్చాయి. బేబీ ఇంకా రాలేదేం బేబీ, ఎక్కడున్నావు? అంతా ఓకేనా? వచ్చేస్తున్నాను బేబీ, 5 minutes. ఇంకా ఎంతసేపు బేబీ? వచ్చేస్తున్నాను బేబీ, 5 minutes. 5 minutes అని చెప్పి 5 hours నుంచి చెప్తున్నావు, ఇంకా ఎంతసేపు? 5 minutes బేబీ, నువ్వు కళ్ళు మూస్తారు నేను ఎలా నీ ముందుంటాను? చెప్పానా కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేస్తానని? లెట్స్ గో బేబీ. అంటే 5 minutes అంటే 5 minutes కదా, 5 hours కాదు కదా. యానివర్సరీస్ అప్పుడు, బర్త్డేస్ అప్పుడు మేము వాచ్ అనేది ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటాము, ఇందుకే అనమాట. టైప్ 3, ద కాంట్ టెల్ ద డిఫరెన్స్ హ్యాబిట్స్. అంటే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో రీసెర్చ్ చేసి రకరకాల ఫ్యాషన్స్ అండ్ క్లోత్స్ అండ్ లుక్స్తో మిమ్మల్ని ఇంప్రెస్ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు అది ఏమాత్రం గమనించకుండా ఎప్పుడైనా పొరపాటుని ఇది ఎలా ఉంది అనగానే మీరు ఇచ్చే రెస్పాన్స్ చూస్తే మాకు ఉంటుంది, baby, what's different about me today? ఏం లేదే, యాజ్ యూజువల్ సూపర్ ఉన్నావు బేబీ. సరిగా చూడు బేబీ, నీకేం డిఫరెన్స్ తెలియట్లేదా? కొత్త గోల్డ్ రంగు. అసలు నేను గోల్డ్కి రంగు వేసుకున్నానా? హెయిర్ స్టైల్ మార్చాను బేబీ. ఛీ, నీకోసం ఏం చేసినా వేస్ట్. ఎనీ ఇష్యూస్ విత్ Type 4, the Gajanis. Relationship is like a celebration అన్నారు ఎవరో మహానుభావులు. And us girls remember certain dates and things and places for a reason. మీరు కూడా గుర్తుంచుకోవడం అనేది మీ కనీస ధర్మం. బేబీ ఇవాళ ఏం రోజు? సాటర్డే. అది కాదు, ఇవాళ డేట్ ఏంటి? ఏప్రిల్ 15. నువ్వు మర్చిపోయావు కదా, ఇవాళ నీ బర్త్డేనా? కాదే, నీది ఆగస్ట్లో. ఏం మర్చిపోయానే? అసలు ఈ ప్లేస్కి ఎందుకు రమ్మన్నానో తెలుసా? 1 year బ్యాక్ ఇదే రోజు ఇదే ప్లేస్లో మనం ఫస్ట్ టైం కాఫీ తాగాం. ఇది మన కాఫీ డేట్ యానివర్సరీ. కాఫీ డేట్ యానివర్సరీయా? గుర్తొచ్చింది. సారీ బేబీ, ఈసారి రిమైండర్ పెట్టుకుంటానే. ఛీ, నీకేం గుర్తుండదు. టైప్ 5, ది అబ్సెంట్ మైండెడ్నెస్. ఐ లవ్ యూ చెప్పే ముందు వరకు నువ్వు ఏం చెప్పినా అలా వింటూ ఉండాలనిపిస్తుంది అండో. హాఫ్ వే త్రూ ద రిలేషన్షిప్ యూ ఫీల్ లైక్ వీఆర్ టెలింగ్ హరికథ బుర్రకథ దట్ యూ డోంట్ వాంట్ టు లిసన్. వై? బేబీ ఐఎమ్ సో పిస్డ్ ఆఫ్ విత్ మై బాస్. ఆడేం చేశాడు తెలుసా? ఈ నిమిషం ఐ జస్ట్ వాంట్ టు రిజైన్. ఏమంటావు? నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి బేబీ. హెచ్ఆర్ కంప్లైంట్ చేయాలా లేకపోతే రిజైన్ చేయాలా? వాట్ యూ థింక్ ఐ షుడ్ డూ? నీకేది కరెక్ట్ అనిపిస్తే నువ్వు అదే చేయి. అసలు నేను ఏం చెప్పానో నువ్వు విన్నావా? అదే నువ్వు అన్నదే అదే చేయి బేబీ, అదే కరెక్ట్, నువ్వు అలానే చేయు. ఛీ, పోనీ వినలేదు, అట్లీస్ట్ ఆ నిజాన్ని ఒప్పుకోవచ్చు కదా. టైప్ 6, ద ఇంకేంటి బాంబ్. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చా. యూ వోంట్ బిలీవ్, కోటిలో ఇవాళ నేను చేసిన షాపింగ్ 1000 రూపీస్కి 10 కుర్తీస్ ఇంకా 2 pairs ఆఫ్ చెప్పులు కూడా వచ్చాయి. ఇంకా అయినా నువ్వు చెప్పు, లావయ్యాను కదా. ఇంకేంటి? క్వశ్చన్ అడిగినా కూడా ఇంకేంటేనా? ఇంకేం లేదు, పో బాయ్. మా అమ్మాయిలంత ఇంట్రెస్టింగ్ లైఫ్ అండ్ ఎక్సైటింగ్ థింగ్ మీ డైలీ లైఫ్లో రోజు జరగకపోయి ఉండొచ్చు, బట్ అయినా కూడా మేము ఏమైనా కబుర్లు చెప్పినప్పుడు అందులోంచి క్యూస్ తీసుకుని అయినా తిరిగి ఏదైనా కబుర్లు చెప్పచ్చు కదా. ఇంకేంటి అనే వర్డ్ తప్పించి ద గోపి బిహేవియర్, గాడ్ మై బిలీవ్.
ఆ దొంగమోహన్ రమ్య ఏం చేసింది తెలుసా మొన్న, వాళ్ళ ఇంటికి పార్టీకి రావే ప్లీజ్ నువ్వు లేకపోతే అసలు పార్టీ అవ్వదే అని పిలిచి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు హీ 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 అనుకుంటూ తిరిగి నాతో అసలు హే అని నవ్వి హాయ్ అని చెప్పి క్యాజువల్గా వెళ్ళిపోయింది. పాప మంచిదేరా. ఐ థింక్ యూర్ ఓవర్ రియాక్టింగ్. మిస్అండర్స్టాండింగ్ ఏమో, ఒకసారి మాట్లాడి సార్ట్ చేసుకో. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా దాని బాయ్ ఫ్రెండ్ వా? అది నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి బేబీ, ఐఎమ్ ఆల్ యోర్స్. ఛీ దాని దగ్గరికి పో. అంటే ఐమ్ నాట్ ట్రయింగ్ టు సే యూ హ్యావ్ టు హేట్ పీపుల్, బట్ బేసిక్గా ఆ 5 నిమిషాలు మీరు మాతో మా సైడ్ ఉన్నారు అనే ఆ ఫీలింగ్ మేక్స్ us ఫీల్ రియలీ లవ్డ్. యా దట్స్ వాట్ వీ నీడ్. పాపం అందరు అబ్బాయిలకి ఇప్పుడు నేను చెప్పినన్ని బ్యాడ్ బిహేవియర్స్ ఉండవు, బట్ ఏ ఒక్కటి ఉన్నా నా మాట విని ఇవాల్టి నుంచి వాటిని కొంచెం స్లైట్గా మోడిఫై చేసుకున్నారంటే మీ రిలేషన్షిప్ 100 ఏళ్ల పాటు పిల్లా పాపలతో కళకళలాడిపోతూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఇదే నా ఆశీర్వాదం. That's all for today. I hope you enjoyed that video. My dear girlfriends, if your guy has any of these habits or anything extra, do comment below and let me know. And my dear boys, please don't hate me. I'm just trying to help you. If you enjoyed that video, do hit a thumbs up and subscribe to my channel. I love you all.